ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గరకు వచ్చిందనమాట. ఇప్పుడు నీట్ పరీక్షల వైఫల్యం మళ్ళీ పరీక్షలు వచ్చే నెలలో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పేపర్ ఇక్కడ ఉంది కాబట్టి లీకులు అవుతున్నాయి కాబట్టి ఇక పైన యుద్ధ విమానాల ద్వారా పేపర్లు పంపిస్తే ఎట్లుంటుంది అన్న దాని మీద రక్షణ శాఖ వాళ్ళతో నిన్న సమీక్ష. రాజ్నాథ్ సింగ్, జ్యోతిరాజ్ సింధియా వీళ్ళందరూ కూర్చుని సమావేశమయ్యి మాట్లాడుకున్నారు. ఓ పక్కన ధర్మేంద్ర ప్రధాన్ తన నైతిక బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించారు. సిబిఎస్ఈ ఫెయిల్యూరు అట్లాగే ఈ నీట్ ఫెయిల్యూరు ఈ రెండూ కూడా మోడీ సర్కార్కి అతిపెద్దదైనటువంటి మైనస్ అయినాయి. దేశవ్యాప్తంగా ఇవన్నీ ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినవి, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినవి. దాన్ని రాహుల్ గాంధీ రైట్ చేయడంలో తప్పు లేదు. రాహుల్ గాంధీ నిజంగానే కరెక్ట్ పాయింట్ రైట్ చేస్తున్నాడు. అది వైఫల్యమే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఎదురుదాడి చేస్తున్నాడు, నడుస్తుంది. బట్ మోడీ ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయమే స్వయంగా మానిటరింగ్ చేయబోతోంది అన్నటువంటి వార్తని పత్రికలు హైలైట్ చేస్తున్నాయి.